వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏంటంటే ఇన్ జనరల్‌గా మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఏదో ఒక్కసారిగా ఊడిపడితే వచ్చే సబ్జెక్ట్ కాదు. తెలిసిపోయే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. మనం చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం అర్థమెటిక్ అనేటువంటిది. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అదైతే కొత్త సబ్జెక్ట్ అనుకో ఏమి తెలియనోడు కూడా లేమని కూడా కూర్చొని చదువుకొని పాస్ అయిపోవచ్చు మిగతా సబ్జెక్ట్స్ అయితే. మ్యాథ్స్ అంటే మనకు ఫండమెంటల్స్ అవసరం ఉంటాయి. యూ ఆర్ సేయింగ్ దట్ సెకండ్ ఇయర్‌లో ఒక బ్యాక్‌లాగ్ ఉండం. దాన్ని ఫెయిల్ అంటారు. బ్యాక్‌లాగ్ అనరు కాబట్టి. సో, అయ్యి ఇంజినీరింగ్‌కొచ్చి ఎనీవే యూ క్లియర్డ్ దిస్ ఎగ్జామినేషన్స్. ఆ ఫండమెంటల్స్ అనేటువంటివి నేర్చుకోవడంలో ఇబ్బంది పడలేదా? కష్టం అనిపించలేదా? కోపప్ ఎలా చేసుకోగలిగావు? స్టార్టింగ్‌లో చాలా కష్టం అనిపించింది. లాంగ్ టర్మ్‌లో కూడా మళ్ళీ అదే మ్యాథ్స్ చదవాలి. మళ్ళీ సేమ్ అదే 2 ఇయర్స్ సబ్జెక్ట్స్ మళ్ళీ అవే చదవాలి కదా! చాలా కష్టం అనిపించింది. కానీ అంటే కష్టమైనా కూడా స్టార్టింగ్‌లో బేసిక్స్ కంపల్సరీ చేయాల్సిందే. ట్రై చేశాను. స్టార్టింగ్‌లో కష్టం అనిపించింది. కానీ అదే అంటే ఎంత కష్టమైనా చేశాను. ఫ్యాకల్టీస్‌ని డౌట్స్ అడిగాను. ఇంకా ఒక విధంగా సెల్ఫ్ ప్రాక్టీస్ ఎవ్రీడే సేమ్ అవే ప్రాక్టీస్ చేస్తూ అంటే అంటూ ఉంటారు పేరెంట్స్ రోజు అది మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి అది. అప్పట్లో వినేటోడిని కాదు. దాంతో వినాల్సి వచ్చింది. ప్లస్ ఓన్గా ఇంట్రెస్ట్ వచ్చింది ఈసారి.